సివివి గారు మనకు ప్రసాదించినటువంటి యోగ మార్గం అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వారు మాస్టర్ గారికి శరణాగతి పొందినటువంటి వారు వీరి దృష్టిలో యోగ విద్య యోగము అనగా పతంజలి భగవద్గీతలో చెప్పబడినటువంటి యోగమే అని నేను ఉదయించుతాను. ఇది కాక మనకి యోగాభ్యాసాన్ని గురించి వేరువేరుగా సంప్రదాయాలు కొంత మార్పు చెందుతూ ఉన్నటువంటివిగా ఉన్నాయి, ఉండవచ్చును. కానీ మానవ శరీర నిర్మాణము, శరీరంలో ఉన్నటువంటి వ్యూహములు, వాని ప్రయోజనము, నరజన్మ ప్రయోజనము, సార్థకత, వీటిని దృష్టిలో పెట్టుకుని వానికి అనుకూలంగా ఉన్నటువంటిది మనం చేసేటువంటి అభ్యాసం కలిగినటువంటిది యోగము లేక యోగ విద్య అని గుర్తుంచుకోవాలి. అది కాక ఏదో ప్రయోజనాల కోసం అని చెప్పి చేసినట్లయితే అది కొంత ఏదో అపకారం జరుగుతుంది, యోగం కాదు, యోగ విద్య కాదు అని తెలుసుకోవాలి. కొంచెం ఆ తేడా మనం గమనించాలి. అంటే సివివి గారి శిష్యులకి మిగిలిన వాళ్ళకి తేడా గమనించకూడదు. యోగ మార్గానికి యోగ మార్గం అనేటువంటి పేరుతో మనం కొన్ని చేయకూడనటువంటి పనులు చేయడానికి తేడా గమనించి అవి చేయకుండా చూసుకుని కాపాడుకోవాలి. ఫలానా వారు యోగాభ్యాసం చేస్తున్నారు, యోగి గారట అంటే వారు అన్నం తినరట అండి. అలాంటివి ఇక్కడ చాలా కాలం కిందట వారు ఆహారం ఏం తీసుకుంటాం మానేశారట, మంచినీళ్ళు మానేశారు. ఇందులో అట్లా వీల్లేదు. ఈ మార్గంలో వెళ్ళాలంటే వాడికి ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ఎందుకంటే ఆకలి వేయటం అనేటువంటిది చాలా మనస్సుకు సంబంధించింది కాదు, తన శరీరానికి సంబంధించింది. శరీర నిర్మాణం అనేటువంటిది ప్రకృతికి సంబంధించింది కనుక శరీరానికి అన్నం పెట్టాలి. శరీరానికి అన్నపానీయాలు కావాలి అని తెలియటమే ఆకలి దప్పిగా మనకి వేయటం ప్రకృతి ఏర్పాటు చేసి ఉన్నది. ఇలాంటి సత్యసూత్రముల మీద ఆధారపడి మాస్టర్ గారు, పతంజలి, భగవద్గీతాకారుడు చెప్పినటువంటి యోగ మార్గాలు ఉంటాయి. ఆయన గాజు తంకులు నవ్వి తినేసేయండి యోగ్యారు అన్నారు. గ్లాస్ ఇలాగ పెట్టడం రాటికేసి కొట్టి తినేస్తాయి. యోగి గారు తినవచ్చు, అభ్యంతరం ఏం లేదు. వారిని మనం గౌరవించవచ్చు, పూలదండలు వేయవచ్చు, పంచాలు కాపు పెట్టవచ్చు. కానీ యోగాభ్యాసంలో ఇది ఇంక్లూడ్ అయ్యి ఏమిటి లేదు. ఈ పదం ఏది కాజు తుంకులు తింటాం అనేటువంటిది యోగాభ్యాసం యొక్క ప్రణాళికలో లేదు ఎక్కడ. అందుకని ఇవి యోగాభ్యాసంలో భాగాల కింద తీసుకోకూడదు. అలాగే ఫలానాయన నైట్రిక్ యాసిడ్ సీసా వేసి తాగేశాడు యోగాభ్యాసం చేస్తున్నాడు, వాడి కర్మ అనుకోవాలి. అంటే మంచినీళ్ళు, పాలు, మజ్జిగ తాగవలసినవి ఇన్ని ఎన్నో ఉండగా నైట్రిక్ యాసిడ్ తాగాడంటే పూర్వజన్మలో ఎంత ఘోర కర్మ చేసి ఉంటాడు. యోగాభ్యాసం చేసినటువంటి వాడు, యోగ మార్గాన్ని మనకు ఉపదేశించినటువంటి వాడు అలాంటి వాటికి వెళ్ళడు. అలాగే ఆయన వివాహం చేసుకోవచ్చండి, అది కూడా మాస్టర్ మార్గంలో అది. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు ఆయన. ఉండిపోయినా వెళ్ళిపోతాడు చివరికి. కానీ ఒకటి ఉన్నది, ప్రకృతి సహజంగా మనకు ఇచ్చేటువంటి లక్షణాన్ని బట్టి పరిణామ స్థితి వచ్చి మనకి ఒక స్థితి వచ్చిన తర్వాత కొన్ని జన్మల్లో స్త్రీ పురుష సంబంధం కానీ, దాంపత్యం కానీ, వివాహం కానీ అక్కర్లేనటువంటి జన్మలు ఎప్పుడూ వస్తాయి. వచ్చినప్పుడు పతి బలవంతాన వాళ్ళకి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ పతి బలవంతాన పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు పళ్ళు బిగబట్టుకుని బ్రహ్మచర్యం చేయటం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక శంకర భగవత్పాదులు కానీ, యేసుక్రీస్తు కానీ,
శుభయోగీంద్రుడు కానీ వీళ్ళు వివాహం చేసుకోలేదు అంటే వివాహం అక్కరలేనటువంటి పుటక అది. దానికి పురిని చూసి నక్కలు వంట పెట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అయితే యోగాభ్యాసంలో ఇది ప్రణాళికలో ఎమిడి ఉండలేదు, వివాహం చేసుకోకుండా ఉండిపోవటం అనేటువంటిది. మాస్టర్ గారు చెప్పినటువంటి యోగంలో నాకు రోజు ఉదయం సాయంత్రం నమస్కారం చేసి మిమ్మల్ని మీరు సమర్పణం చేసుకోండి మనస్సుతో, ఇది చెప్పారు మొట్టమొదటి చేసుకో. ఇంకేమి మీరు చేయనక్కర్లేదు, మీకు కావలసినవన్నీ మీ దగ్గరికి వస్తాయన్నారు. ఆ భాష మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మీరేం చేయక్కర్లేదు, మీకు కావాల్సినవి మీ దగ్గరికి వస్తాయని. ఒంట్లో సుస్థిగా ఉండదనుకో, ప్రేయర్ చేసుకున్నాం తప్పుతాం. ప్రేయర్ ఒక్కటే సరిపోతుందని మాస్టర్ గారికి అనిపిస్తే ప్రేయర్ ఒకటే ఇస్తారు. అది కాకపోతే ఏదో ఆ టైంకి వైద్యు స్నేహితుడు వచ్చి ఒరే మందిస్తాను తీసుకో, ఒంట్లో బాగోలేదు కదా అంటాడు. అంటే మాస్టర్ గారి ప్రేయర్ ఉండగా మందు ఎందుకు? ప్రేయర్ చేసుకుంటున్నాము, మేము మందు పుచ్చుకోము, లేదా మేము మందులకు వ్యతిరేకం. ఎందుకంటే ప్రేయర్తో తగ్గుతుంది కానీ మందులు అక్కర్లేదు. మాస్టర్ గారు ఏం చెప్పారు? నాకు మిమ్మల్ని సమర్పణం చేసుకుని కూర్చుంటే మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది అన్నారు. ఈ మంది ఇచ్చేవాడు మీకు కావాల్సిన వాడు కాడని మీరు ఎందుకు అనుకున్నారు? కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంచుకోవాలి మనం మనసులో. అంటే మన మనస్సులో ఉన్నటువంటి అహంకార మమకారాలు, మనకున్న పొగరు, ఇవన్నీ కూడా మాస్టర్ గారు మార్గమని మనం భ్రమపడరాదు. వాడెవడో మిత్రుడు ఎవరో వచ్చి మీకు ఒంట్లో బాగోలేదు మందిస్తాను పుచ్చుకుంటావురా అని అయాచితంగా అడిగాడు అనుకోండి. అడిగితే మాస్టర్ గారే వాడిని పంపించారనేటువంటి కామన్ సెన్స్ మనకి ఎలా కలగరాదు. మందుకిన్ని ప్రేయర్కిన్ని విరోధం కదండి అని అడుగుతాయన. ఇనిమి కలుసుట ఈ రెండు, మందు ప్రేయరు అనేటువంటి. ఎందుకంటే మందు పుచ్చుకున్నట్లయితే మాస్టర్ గారిని అవమానం చేసినట్టు ఉంటుంది అని అడుగుతాయన. ఎందుకంటే ప్రేయరు మీద మనకు నమ్మకం లేనట్టు లెక్క అన్నాడు. ఇట్లాంటి వెర్రి వ్యవహారాలని పోవాలి. మందు కావాల్సి వస్తే మందును వైద్యులే పంపిస్తారు. లేదా మానసికమైనటువంటి మందు కావాల్సి వస్తే అది కూడా జరుగుతుంది. ఒక మాట, రాత్రి 9 గంటలకి విశాఖపట్నంలో బయలుదేరి ఇంటికి వస్తున్నాం. 9 అయింది, అంతకంటే ఎక్కువ ఆలస్యం అలా. 9 అయ్యేటప్పటికి దారిలో ఒకడు బాగా తాగేసి ఉండి రోడ్డు మీద పెడుతూ వచ్చి పోయేవాళ్ళని తిట్టేస్తున్నాడు. సరే పక్కకి తప్పుకుని వెళ్ళేటప్పటికి రా అన్నాడు. సరే ఆగాను. వచ్చి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడిగాడు. ఈ రోడ్డును వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళకూడదు, వెళ్ళొద్దని చెప్పాను, తెలీదా మాత్రం ఆ పై రోడ్డు నీళ్ళు అన్నాడు. సరే తప్పించుకుని ఎందుకు వచ్చింది వెళ్ళదా, అడ్డం పెట్టాడు. అటు తిరిగి అటు పక్కకి వెళ్ళు, అట్లీకి వెళ్ళు, కానీ ఈ రోడ్లో ఇంకా సరోఫేర్ లేదు, జాగ్రత్త అన్నాడు. సరే వెనక్కి తిరిగి అటు నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళాం. తర్వాత ఆ రాత్రి తెలిసినటువంటి వృత్తాంతం ఏంటంటే, వెళుతూ ఉన్నటువంటి దారిలో సైడ్ కార్ ఉన్నది. సరిగ్గా ఆ వెళుతున్నటువంటి టైంలోనే అక్కడ ఒక తాచుపాము ఒకటి రోడ్డు మీద ఉండేది. ఉంటే వాడెవడో చూసేట. చూస్తే ఆ పామును ఏదో పట్టుకున్న తర్వాత చంపలేదనుకుంటే అది జూలో తీసుకెళ్ళి ఇచ్చారు. వీడు తాగినటువంటి వాడు మన దబాయిస్తున్నాడు. ఇంత బతికి మనకి సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. వీడు తాగిన వాడు ఎవడో నీకు ఓడి తెలియదా, నీకు చెప్పితే ఇటు వెళ్ళొద్దని చెబితే అటు వెళ్ళని చెప్పాడు, ఇంత మాట అంటాడా అని అంటే, అనవలసి వచ్చినప్పుడు అంత మాట ఎవరి ద్వారా అయినా సరే మాస్టర్ గారు అంటారు, అటు వెళ్ళొద్దని చెప్పడానికి. మనకి
గుర్తుండవలసినటువంటి విషయం ఏమిటంటే మాస్టర్ గారే ఎవరి రూపంలో అయినా మాట్లాడుతున్నారు అని గుర్తుండాలి. ఏ గురు శిష్య సంప్రదాయంలో అయినా అదొక్కటే సత్యం. జాగ్రత్తగా తెలుసుకుని ఉంటాయి. ఏది కర్తవ్యము ఏది కాదు అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. అలాగే యోగాభ్యాసం చేస్తూ ఉండగా ఏది క్రమబద్ధంగా చేయాలి ఏది చేయనక్కర్లేదు. అంటే ప్రాణాయామం మొదలైనటువంటి పేర్లతో ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించి, అంటే వాయువుని, ఇట్లాంటివి కూడా ప్రాణాయామంలో ఒక భాగం అని చెప్పి మొట్టమొదటి చిన్నతనంలో అనుకునేవాడిని. మా నాన్నగారు ఇది యోగాభ్యాసంలో భాగం కాదని చెబుతూ ఉంటే అంత అప్పుడప్పుడు అనుమానం వచ్చేది. ఏమిటో నాన్న చాలా మందిని గురించి ఇట్లాంటివి చెబుతూ ఉంటారు, ఇది మనం యోగాభ్యాసంలో ఈ ప్రాణాయామం చేసినట్లయితే మనం శ్రమపడిపోతామని ఇవన్నీ తీసేసి కొంచెం మెడిటేషన్ చేశారేమో నాన్నగారు అనే అనుమానం కూడా వేసేది ఎప్పుడు బాగా చిన్నతనంలో. తర్వాత యోగాభ్యాసం చేయటానికి పతంజలి యోగం మొదలైనటువంటి పుస్తకాలు చదువుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఏ పుస్తకాలు చదువుకోవాలి ఏ పుస్తకాలు చదువుకోకూడదు అంటానికి కూడా మాస్టర్ గారే ప్రమాణం అనటానికి మీకు ఉదాహరణ చూపిస్తాను. బెల్జియం వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా, ఫ్రాన్స్ వెళ్ళినా వాళ్ళు ప్రోగ్రాం వేసి పంపిస్తారు, ఈ పుస్తకాలు మీరు మాకు బోధ చేయండి అని. ఆ పుస్తకాలు అది వరకు మనం చదువుకుని ఉండకపోతే చచ్చినట్టు మనం అది తెచ్చుకొని చదువుకుని వాళ్ళకు బోధించాలి. ఆ పుస్తకాలే మనకు కావాల్సినవి మనం చదువుకోవాల్సినవి అయి ఉంటాయి. మాస్టర్ గారు చెప్పేటువంటి పద్ధతి అది. మనం ఏ పుస్తకాలు చదువుకుని బాగుపడి ధరించవలసి ఉన్నాయో అవన్నీ మిగిలినవన్నీ మనం ఏర్పాటు చేసుకుంటానికి మనం సమర్థులం కావు కనుక మనం ఏం చదువుకోవాలి అనేటువంటి పుస్తకాలు లిస్టు రాసి ఇది మీరు మాకు బోధ చేయవలసింది అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు బోధ చేయమని అడిగారు కాబట్టి మనం బోధ చేస్తున్నాం అనేది అబద్ధం. మనం చదువుకుంటాం కోసం ఏ పుస్తకాలు చదువుకోవాలో ఆయన ఇస్తున్నారని సంగతి తెలియటం. లేకపోతే మనం ఆ పుస్తకాలు చదువుకునే వాళ్ళకి బోధ చేయటం అనేటువంటిది ఎలా వీళ్ళు ముందే చదువుకుని ఉంటే బోధ చేయొచ్చు. కానీ వాడెవడో బోటిక్స్ అనేటువంటి వాడు లర్నింగ్ ఆల్ఫబెట్ ఆఫ్ గ్రీక్ టు టీచ్ హిస్ డాటర్ అన్నాడు గోల్డ్ స్మిత్. గ్రీకు భాషలో ఆలు కూతురు నేర్పడం కోసం వాడు నేర్చుకుంటున్నట్ల మాస్టర్ మార్గంలో అలా ఉంటుంది. మన హోమియోపతి అయినా నేర్పుతున్నట్టు నటించుతూ నేర్చుకునేదే, సంస్కృతమైనా అలా నేర్చుకునేదే, యోగాభ్యాసమైనా అలా నేర్చుకునేదే, అస్మరాదులంతా అలా నేర్చుకున్నదే, ఎవరైనా సరే అలా నేర్చుకునేదే. కానీ మనం మనగాళ్ళమై ఇంకొకరికి నేర్పుతున్నాం అని అనుకునేటువంటి వాడు వాడి దగ్గర నుంచి ఎవరికి ఏమీ రాదు, నేర్చుకుంటానికి వాడి దగ్గర ఏమీ మిగలదు. తాను నేర్చుకునేందుకోసం అని చెప్పి కూర్చొని తాను నేర్చుకుంటూ ఉంటే తన చుట్టూ నలుగురు చేరుతూ ఉంటారు. వాడు ఈ నలుగురును తాను కలిసి 5గురు నేర్చుకుంటాం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు మేమంతా కూడా బోధ చేస్తున్నట్లు, చెబుతున్నట్లు, వివరణ చేస్తున్నట్లు నటిస్తూ నేర్చుకున్నామని చెప్పి గమనించండి. నేర్చుకుంటూ చెబుతున్నాం ఇంకోళ్ళకి. ఈ నేర్చుకుంటేనే నోరెత్తి నలుగురికి బయట వాళ్ళకి వినిపించేటట్లుగా చెబుతూ ఉంటే ఓహో వీరికి ఇదివరకే వచ్చు మనకు ఉపదేశం చేస్తున్నారు కావచ్చు కృష్ణాచార్య గారు అని వాళ్ళంతా అనుకునేది. సిబివి గారి మార్గాలు, పరమ గురువుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, వేదవ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళ మార్గాలు కూడా. ఆ మార్గాల్లోకి వెళితే యోగాభ్యాసాన్ని గురించి చెప్పినప్పుడు, యమ నియమాది సాధనలు చెప్పినప్పుడు, ప్రాణాయామం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిట్రా ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే పతంజలిని చదివి చెప్పమన్నారు పాశ్చాత్య దేశాల్లో. పతంజలి పుస్తకం మొట్టమొదటిగా చదువుతూ ఉంటే ఇందులో కుండలిని పేరు ఎప్పుడు ఎక్కడా కనబడదే. ఇవాళ మనం పొరపాటు చదివాము, మళ్ళీ చదివాము సూత్రాలని. పతంజలి యోగ సూత్రాలు 4 అధ్యాయాలు చదువుకున్నా సరే కుండలిని అనేటువంటిది ఎక్కడా కనపడదు. యోగాభ్యాసం అంటాడు ఈయన. అలాగే షట్చక్రములు అంటే మూలాధారము మొదలైనటువంటి చక్రముల పేర్లు ఎక్కడా భూతత్వం వేసి చూసినా కనిపించవు. ఏం చేత పతంజలికి ఆ యోగ మార్గంలో ఉన్న కొన్ని విషయాలు రావా? కొన్ని పతంజలి ఎట్లా ఉంటే భగవద్గీత యోగ శాస్త్రే అన్నాడు, బ్రహ్మ విద్యాసు ఉపనిషత్సు. భగవద్గీత చదివితే 18 అధ్యాయాల్లో ఎక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశంలో కాకపోతే కనీసం అర్జునుడు చెప్పిన మాటల్లో అయినా ఎక్కడ కుండలిని అనే పేరు కానీ షట్చక్రాలు అనే పేరు కానీ లేవుండవు.
అంటే అర్థం ఏంటి? కుండలిని గురించి రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. కుండలిని బొమ్మలు రంగులు రంగులుగా ఆర్ట్ పేపర్లో వేసినటువంటివి చాలా ఉన్నాయి. షట్చక్రాలు ఏ ఏ చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయో, దేంట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయో మొదలైనటువంటి రాసినవన్నీ ఉన్నాయి. అవి చూసి వెన్నెముకలో ఆ కుండలిని అనేది ఏమన్నా కనిపిస్తుందా? చూస్తే కనిపించదు. కానీ ఉన్నాయి. కుండలిని అనేది రైటే, అబద్ధం కాదు. షట్చక్రాలు ఉంటాం రైటే. కానీ అవి ఉన్నంత మాత్రాన మనం ఏం చేయాలి అనేటువంటి చెప్పినవాడు ఎవడు? శాస్త్రకారుడు. శాస్త్రకారుడు అంతేటికి ఏం చెప్పాలంటే మనం ఏం చేయాలో ఇందాక పతంజలి చెప్పాడు చూడండి, అలా చెప్పాలి. అంతేగాని ఇక్కడ కుండలిని ఉంది, ఇక్కడ షట్చక్రాలు ఉన్నాయి, ఈ పాముకి తలకాయ ఉంది, దీనికి తోక ఉన్నది, అది మనం చదువుకున్నందువల్ల మనకి ఏం చేయాలో కర్తవ్యం మనకేం తోచేది అందులో ఏం లేదు. వర్ణించేది చాలా బాగుంటుంది. ఈయన కుండలిని గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏం కుదిరింది? స్పష్టంగా రాను ఏం బోధపడ్డదంటే, మనం కర్తవ్యాచరణాన్ని గురించి ఏది ఆచరించాలో చెప్పినటువంటి వాళ్ళు ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు, కానీ పతంజలి మొదలైనటువంటి వాళ్ళు ఏది ఆచరించాలో చెప్పకుండా ఏవో మహావైభవాలు వర్ణించి ఒళ్ళు మరిచిపోయి మళ్ళీ ఒళ్ళు మరిచిపోయేట్టు చేసి యోగాభ్యాసం అంటే ఇదండి ఏం చేస్తే మనకు వచ్చినటువంటిది ఏమిటండి? బాగుంటాయి, చదువుకుంటాను ఈ పుస్తకాలు, ఏం అభ్యంతరం లేదు. కుండలిని మీద 1000 శ్లోకాలు పోయిటరీ రాసి అక్కడ పడిచినట్టే అద్భుతంగా ఉంటాయి. ఖండీ భవద్బహుళ కుండలి మధుర మండలి అంటే ఏం చెప్పాడు? అయితే ఏం చేయమంటారు అని శ్లోకం అంతా చదివాక అయితే ఏం చేయమంటారు అని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఇంత శ్లోకం చదివి తీర్థం మొహం పెట్టాల్సింది అంటే పాండిత్యం విషయం దీనికి సంబంధం లేదు. అలాగే ప్రాణాయామం. చిన్నప్పుడు ఎవరో పెద్దలు యోగాభ్యాసం నేర్పుతున్నారంటే అక్కడికి వెళ్ళాము. వెళితే ప్రాణాయామం చేయండి, ఇలా చేయాలి, లాస్ట్ శ్వాస పీలుస్తూ ఉండాలి. వీరికి ఎంత దూరం పీల్చాలి? ఒక 10 లెక్కెట్టిన దాకా పీల్చండి అన్నారు. ఆ పైన 14 40 లెక్కెట్టిన దాకా ఆపండి అన్నారు. అంటే ఇన్హేల్ కౌంటింగ్ 10, తర్వాత దమ్ పట్టడానికి సేపు కౌంట్ 40 అక్కడ ఉంచండి. అక్కడి నుంచి 5 లెక్కెడుతూ మళ్ళీ దింపండి. ఎగ్జేల్ వైల్ కౌంటింగ్ 5. 10:40:5 అంటే 1:4:1/2. ఈ రేషియోలో ప్రాణాయామం చేయండి అన్నారు. మేము చేయటానికి ప్రయత్నం చేశాం. 4 రోజులు 5 రోజులు నాన్నగారికి చెప్పకుండా చేశాం. అయితే నాన్నగారు ఏమిట్రా మొహం అలా ఉంది, వాడెవరో ప్రాణాయామం నేర్పుతాను ఊళ్ళోకి వచ్చాడు, వెళ్ళి నేర్చుకొచ్చాడు ఏమిటన్నారు. అది ఎవరిని అడగక్కర్లేదు, ఎవరు చెప్పట. మా బావమరుడు ఉన్నాడండి, వాడి చేత వేషం ఏంటంటే నాటకంలోనే ఏమిటంటే లంకాదహనం నాటకంలో ఆంజనేయులు వేషం వేయించాలంటే మా బావమరుడికి మేకప్ అక్కర్లేదు, ఎడ్జితో పెడితే సరిపోయింది. అది చెప్పక్కర్లేక్కడ తెలుస్తాయి కొందరికి. అలా చూడగానే మూలం చూసి ప్రాణాయామం నేర్చుకొచ్చేవాడు వాడు ఎవరో వచ్చాడు అన్నారు. అవును, ఆయన ఈయనకేట తెలిసింది నాన్నగారికి అని. దగ్గు పుడుతుంది, క్షయరోగం వచ్చి చచ్చిపోతాం మానే అన్నాడు. శుద్ధ తెలుగులో చెప్పారు నాన్నగారు, దగ్గు పుడుతుంది, క్షయరోగం వచ్చి చచ్చిపోతావు మానేసేయన్నారు. ఊపిరి పుట్టు పడుతుంది 2 అని చెప్పారు. సరే 4 రోజులు 5 రోజులు 6 రోజుల్లో చేశాం. చేసిన తర్వాత వదిలేసాం. తర్వాత జాగ్రత్తగా పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత వాటిని గురించి అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పినటువంటివి మనం చూస్తే, అబ్బాయి శ్వాసని ప్రత్యర్థన విధారణములు అనేటువంటివి 2 చేసుకోండి. అంటే శ్వాస బయటికి వదులుతూ ఉంటే దాన్ని జాగ్రత్తగా క్రమశిక్షణతో బయటికి వదలటం, శ్వాస లోపలికి పీల్చుకుంటూ ఉన్నప్పుడు క్రమశిక్షణతో లోపల పీల్చుకుంటాం, ఈ 2 పనులు చేయండి అన్నాడు. అంతకుముందు భగవద్గీతలో ఏం చెప్పాడు? ప్రాణము అపానము అనేటువంటివి 2 నీలో స్పందనములు ఉన్నాయి అప్రయత్నంగా. వాటి వలన నీ శ్వాస నడుస్తూ ఉంది, కానీ నువ్వు నీ శ్వాస పీలుస్తూ ఉండటం అబద్ధం. నువ్వు పీల్చటం నువ్వు వదలటం లేదు.
అది పీలుస్తుంది, అది వదులుతూ ఉంది శ్వాస లోపల. మనం కావాలని శ్వాస పీల్చి మనం కావాలని శ్వాస వదిలి కనుక చేసినట్లయితే మనం ఏ క్షణంలో పీల్చకపోతే ఆ క్షణంలో శ్వాస ఆగిపోయి కింద పడి చచ్చిపోతాం. శ్వాస దానంతరం జరుగుతుంది కానీ మనం పీల్చడం లేదు. చూసుకోండి, ఎవరికి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస నడుస్తూ ఉన్నది. అంటే శ్వాస నడుస్తూ ఉందా, శ్వాస మనం నడిపిస్తున్నావా? ఇది చూడమన్నాడు భగవద్గీతలో కానీ పతంజలి కానీ. ఈ శ్వాస నడవటానికి దానంతటి అప్రయత్నంగా లోపలికి గాలి తీసుకుంటామనే ఒక ప్రయత్నం ఉంది. మళ్ళీ దానంతటి మనం తీసుకున్న తర్వాత గాలి బయటికి వదిలిటేయటం అనే ప్రయత్నం ఉన్నాం. ఇది నువ్వు చేయటం కాదు, అవి చేస్తున్నాయి. లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. నాయన ఇక్కడి నుంచి ఉన్నది యోగాభ్యాసానికి కావాల్సిన మనం మెట్లు ఎక్కి వెళ్ళవలసింది. అందుకని నేను గాలి పీలుస్తున్నాను, నేను శ్వాస వదులుతున్నాను అనేది ఈ నేను కాదు. ఆ నేను లోపల వేరే ఉన్నాడు. ఈ నేనుతో పీల్చకుండా ఉండి చూడు ఏమవుతుందో. నీ ఇష్టమైనా బలవంతాన్ని పీల్చేస్తాం. ప్రాణాయామం అనే పేరుతో గాలి లోపలికి పీల్చేసి వదలకుండా చాలాసేపు దమ్మి పెట్టాక మళ్ళీ శ్వాస వదిలేసిన తర్వాత అని శ్వాస పీల్చుకోవాల్సి వస్తుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? శ్వాస పీల్చుకోవలసిన స్థితిలో మనం మూర్ఛించి అడ్డగించామని అర్థం. ఏది న్యాచురలో, ఏది స్పందనమైనది, సహజమైనటువంటిదో దాన్ని క్రమబద్ధంలో పెట్టుకోవాలి. కానీ మనం చేయవలసింది ఉన్నదాన్ని నిరోధనం చేయటం కాదు. ఒక నిరోధనం చేయవలసినవి ఒక చిత్తవృత్తులు ఒకటే. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నటువంటిది ఒకటే ప్రమాణం. కానివ్వండి, చిత్త నిరోధం కూడా చేయకూడదు. చిత్తాన్ని కూడా నిరోధించకూడదు. చిత్తం యొక్క వృత్తులను మాత్రమే నిరోధించాలి. చిత్తాన్ని నిరోధించడం అంటే మనస్సుని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, అది చేయరాదు. మనస్సు ఏం చేస్తుందో ఆ చేసే పనులను కంట్రోల్ చేయడానికి చేయాలి. ఇంకేదో మంచి పనులు చేస్తూ ఉండటం వల్ల ఆ కంట్రోల్ వస్తుంది, కానీ దీన్ని పెట్టి కంట్రోల్ చేయడం వల్ల రాదు. కుర్రవాడిని డిసిప్లిన్లో ఉంచాలి అన్నారు. అంటే కూర్చోలే అక్కడి నుంచి కదలకుండా చేయటం, వాడు కూర్చుంటే మొట్టికాయ, లేస్తే మొట్టికాయ వేయటం, దీనివల్ల డిసిప్లిన్ రాదు. డిసిప్లిన్, క్రమశిక్షణ దేనివల్ల వస్తుంది? వాడికి ఏదైనా పని అప్పచెప్పి ఆ పని ఎలా చేయాలో చెబితే దాంతో డిసిప్లిన్ వస్తుంది. కానీ డిసిప్లిన్ నేర్పిన తర్వాత పని అప్పచెబుదాం అంటే కుర్రాడు చెడిపోతాడు, మనము గంగలో దూకాల్సి వస్తుంది. డిసిప్లిన్ ఎప్పుడు అప్లైడే తప్ప అప్లైడ్ డిసిప్లిన్ లేకుండా డిసిప్లిన్ క్రిస్టలిన్ అని దానంతరం నేర్చేంటి డిసిప్లిన్ ఉండదు. ఎప్పుడు అబద్ధం, మూర్ఖుడు అన్నమాట. ఎవడైనా ముందు డిసిప్లిన్ నేర్చుకుని తర్వాత కుర్రవాళ్ళకి డిసిప్లిన్ వచ్చిన తర్వాత ఇది వీళ్ళకి ఏమన్నా పనులు అవి చేస్తే బాగుపడతాయి అనుకున్నటువంటి వాళ్ళు వెర్రి వాళ్ళు. అది ఎలాంటిదంటే, ఒక ఆయన కొత్తగా ఇంజనీరింగ్ పరీక్ష పాస్ అయ్యి వచ్చాక పాస్ అయ్యి అంటే ముందు చేరటానికి కూడా డొనేషన్ కట్టి చేరాడు. చివరి పరీక్ష పాస్ అవడానికి కూడాను అంతకంటే పెద్ద డొనేషన్ కట్టి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత వాడు ఇల్లు కట్టుకుంటున్నాను అని వీడికి 100 రూపాయలు ఫీజు ఇచ్చి సలహా అడిగేట ఎలా కట్టుకోమంటామని. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయన్నాడు. ఏదో చెప్పాడు. నాకు మేడ మీద కూడా వేసుకుందామని ఉంది కానీ అప్స్టైర్స్ డబ్బులు లేవండి, మెల్లిగా వేసుకుంటానన్నాడు వాడు. అంటే వీడన్నట్టు అలా కాదు, వచ్చేది వేసవకాలం. అంటే ముందు అప్స్టైర్స్ వేసుకోండి, తర్వాత డబ్బులు వచ్చాక డౌన్ స్టైర్స్ కట్టుకుంది అన్నాడు. అంటే 2 స్టైర్స్ వేసుకునేందుకు డబ్బులు సరిపోవడం మీ దగ్గర లేదంటున్నావు కనుక ముందు శుభ్రంగా ఫ్రీగా గాలి వస్తూ ఉంటుంది, అప్స్టైర్స్ ముందు కట్టేయండి అన్నట్ట. అంటే వాడు అప్స్టైర్స్ ఖాళీ ఆ ఇంజనీర్ గారికి. అప్పర్ చేంబర్స్ టూలెట్ అంటారే, వాడికి అప్స్టైర్స్ మొత్తం టూలెట్ ఎవడు తీసుకోలే కనుక అలా ఉంటే ఏం లాభం? ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి శ్వాస పీల్చుకుని శ్వాస వదిలి ఈ రెండింటిని గమనించి ఒక స్పందన లోపల జరుగుతూ ఉందని తెలియాలి. ముందు శ్వాసని అబ్జర్వ్ చేయమన్నాడు వాడు. ఏం చేశాడు? శుచి అయినటువంటి ప్రదేశంలో సుఖం ఆసనం ఆత్మన, ఆత్మకు సుఖమైన ఆసనం వేసుకో అన్నాడు. ఆత్మకు సుఖమైన ఆసనం అంటే పీట, జింక చర్మం, చేలాజన కుశోత్రం, అది కాదు. ఆత్మకు సుఖం అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ముడ్డి కింద ఉండదు ఆత్మ. కొంచెం వాడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చదువుకోవాలి. సుఖం ఆసనమాత్మన అంటే చక్క బట్ట వేసుకుని దాని మీద జింక చర్మం వేసుకుని ఆత్మ మీద ముందు ఆత్మ పైకి లేకుండా పీట వేయాలంట.
దాని మీద జంక చర్మం వెళ్ళి దాని మీద వస్త్రం వేసి దాని మీద కూర్చోవాలి, అంతే రోగం కుదురుతుందని అడిగినాం ఆత్మకి. అక్కడ కాదు, ఆత్మ అంటే ఇక్కడ ఉంటుంది. ఆత్మ అంటే తాను అని కాదు, నేను తాను అని. ఆత్మకు సుఖం పతంజలి కూడా అలాగే చెప్పాడు. స్థిర సుఖం ఆసనం. స్థిరత్వం సుఖత్వం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ 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 కాదు ఉండేది, ఇక్కడ ఉంటే ఇక్కడ వస్తాయి. ఆసనం అంటే మనస్సు నిశ్చలంగా హృదయం దగ్గర నిలబట్టడం మొదలెట్టడం పేరు ఆసనం అండి. ఈ మోకాళ్ళకి వీటికి సంబంధించినవి ఆసనాలు అవి వేరు. అష్టాంగములలో ఉన్నటువంటి ఆసనం వేరు. యమము, నియమము అంటే అహింస, సత్యము, అస్థేయము మొదలైనవి అభ్యాసం చేసుకుంటూ జీవరాశులకి హింసించకుండా మనం ప్రయత్నం చేస్తూ, సత్యవాక్కును అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ, అస్థేయము అంటే దొంగతనము చేయరాదు. భౌతికంగా మాత్రమే కాదు, ఎదటి వాడు వస్తువు అక్కడ పెట్టుంటే చాలా నజరుగా ఉంటే ఇది మనకుంటే బాగుండని అనిపించకూడదు. మనకుంటే బాగుండైతే వాడికి ఎందుకు ఉంటుంది, వాడికుంటే బాగుండు కాబట్టి వాడికుంది. ఈ ఫండమెంటల్ రూల్ తెలియాలి. మనకు ఉండవలసి వస్తే మనకే ఉండేది, వాడికి ఉండవలసింది కనుక వాడికి ఉన్నది. ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే ప్రకృతి ఎవడికి ఏది ఉండవలేనో అది వాడికి ఇస్తుంది అనేటువంటి గుండె ధైర్యం మనకు ఉండాలి. అది అభ్యాసం చేసుకోవాలి. ఇది అభ్యాసం చేసుకున్నటువంటి వాటికి యోగాభ్యాసం చేసిన అవుతే ఏది చేసినా అన్ని రోగాభ్యాసాలే అవుతాయి. అందుకని ప్రాణాయామం, యమము నియమము చేసి ఆసనం అనేటువంటిది అంటే కన్నులు మూసుకుని ఒక మాట మనస్సు ఇక్కడ నిలబడేట్టుగా చేయాలి. ఎక్కడో ఒక్కడ నిలబడేట్టు చేయాలి మనస్సుని. కళ్ళు మూసుకుని ఈ మనస్సు ఒక చోట నిలబడుగాక అని మనం దాన్ని ఆజ్ఞ పెడితే నిలవదు. 10 సంవత్సరాలు పెట్టినా కానీ నిలవదు. మైండ్ ఒక చోట కాన్సన్ట్రేట్ చేద్దాం, ఇక్కడ దీంతో చేద్దాం అన్నాడు. దీంతో చేస్తే తలనొప్పి వస్తుంది. ఇది భ్రూమధ్యం చూడమన్నారు. భ్రూమధ్యం కంటితో చూడమల్లే, మనస్సుతో చూడమన్నారు. ఓడి దగ్గర పెట్టుకోవాలి. కంటితో చూడటానికి ప్రయత్నం చేస్తే తలనొప్పి వస్తుంది. చిన్నప్పుడు ఇలా చూస్తే తలనొప్పి వస్తుందని చెప్పి ఆడుకునేవాళ్ళం. అందుకని వాళ్ళు ఇక్కడ చూడడం లేదు. ఎవడో హిప్నాటిజం పుస్తకం రాసేవాళ్ళు ఇలాంటి బుడబుక్కల వాళ్ళు రాస్తారు. ఇక్కడ చుక్క పెట్టుకుని అద్దంలో చూడు, ఇట్లాంటివన్నీ. అవన్నీ చేస్తే కళ్ళు పోతాయి, కళ్ళ రోగాలు, కంటి వ్యాధులు ఇవన్నీ వస్తాయి. ఇంత పెద్ద సులోచనములు అనే పేరులో దుర్లోచనములు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు లోచనములు ఇవైతే ఆ పైన పెట్టేవాటికి సులోచనం అని పేరు పెట్టాం. ఇలాంటివి చేసుకోకూడదు. అభ్యాసం చేసేటప్పుడు లోపల మనస్సు నిలబడాలంటే ఏం చేయాలి? ఇది డిస్టర్బ్ కాకూడదు. మనస్సు ఇక్కడ నిలబడాలి, ఎక్కడికి అటువంటి వెళ్ళకూడదు. అంటే ఏమి నిలబడద్దు అని కనిపించా మనస్సుగా. అది కూడా చదువుతుంది మనతో. ఏమని కదలకూడదు అని మనం చేస్తే కదలకూడదు అని చెబుతుంది. నిశ్చలంగా ఉండాలి అని మనం చేస్తే నిశ్చలంగా ఉండాలి అని చెబుతుంది మనస్సు. వెనకటి రోజుల్లో ఓ రాజుగారు ఉండేవాడు, పిచ్చివాడు. వాడి దగ్గరికి ఒక కుక్కకి మనుష్య భాష నేర్పి తీసుకొచ్చారట కొంతమంది. తీసుకొచ్చి కుక్క మనుష్య భాష మాట్లాడుతుందండి, చూపించండి, మాట్లాడమనండి అన్నట్ట. మీరు పలకరించండి అన్నట్టు ప్రభు గారు. రాజుగారు అన్నట్ట, ఏమో ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆ కుక్క ఇలా తరచి ఏమో ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆకాశం అంతా చూస్తాను. వేరే వేరే చాలా అత్యద్భుతంగా ఉంది. ఇది శ్రీరాముని దయచేతనం అన్నట్టు రాజుగారు. అది కూడా శ్రీరాముని దయచేతనం అందరి కుక్క. ఇది భాగవత కుక్కలాగా ఉంది, ఏదో పరమ భాగవత. ఎంత అవుతుంది అంటే 60,000 బంగారు నాణ్యములు అన్నాడు. తీసుకొని కొనుక్కున్నాడు. వేటకు ఇలాంటి కుక్కను పట్టుకెళ్తే ఫస్ట్ క్లాస్ చెబితే బోధపడేట్టు మనకు కూడా కష్టం సుఖం చెప్పేట్టు ఉండాలి. కానీ మామూలు కుక్కలాగా ఉంటే దానికి ఏం చెప్పదలుచుకున్నా గైడే అని అరిస్తే మనకేం తెలుస్తున్నాను. అది తెలియదు దాని సంగతి. వేటకు పట్టుకెళ్ళాడు. పట్టుకెడితే అడవి పంది వస్తూ ఉంది. ప్రభు గారు స్వయంగా చేత పట్టుకున్నాడు ఈ కుక్కని. చాలా అపురూపమైన కుక్క, కనుక 60,000 సువర్ణ నాణ్యాల కుక్క. అడవి పంది రావటం చూసి ఇసుకో అన్నట్ట ఈ కుక్కని. అది రాజుగారు వంక చూసి ఇసుకో అంది. అడవి పంది వస్తూ ఉందంటే ఇసుకో అంటే అన్నట్ట. అది కూడా అదే అంటే అడవి పంది వస్తూ ఉందంటే ఇసుకో అంటే అదే నువ్వు బుద్ధి ఉందా లేదా అన్నట్ట. అదే నువ్వు బుద్ధి ఉందా లేదా అంట. అప్పటికి జ్ఞానోదయం అయింది రాజుగారికి. ఏమని వీడు ఏం మాట మాట్లాడితే అది కూడా అదే అంటాను తప్ప సెన్స్ లేదు. కుక్కకి సెన్స్ ఏముంటుంది
వాడు అనుకున్నాడు సంభాషణ అవన్నీ వచ్చు అనుకున్నాడు. సంభాషణ ఎందుకు వస్తుంది? మహా శ్రమపడి వాళ్ళు ఏం నేర్పారంటే వీడేదంటే అది వెళ్తుంది. అది శ్రీరాముడు దయచేతన అన్నాడు కనుక వాడు అది కూడా అన్నది. లేకపోతే అప్పుడు గభాలను ఇంతలోకి అడిగి పని రావటం ఉన్నాం. రాజుగారు టైం లేక ఆ కుక్కని అక్కడ వదిలిపెట్టేసి చెట్టు మీదకి పైకెక్కి కూర్చుంటాం ఉన్నాం, ఆత్మ సంరక్షణ చేసుకుంటాము జరిగినాయి. ఆ కుక్కతో రాజుగారికి ఉన్న పరిస్థితి ఎలాంటిదో పద్ధతి తెలియకపోతే మనస్సుతో మనకున్న పరిస్థితి కూడా అలాంటిదే. మనస్సు నిశ్చయంగా నిలబడాలి అని మన చేతి మనస్సు నిశ్చయంగా నిలబడాలని చెబుతుంది. అందుకని నిలబడదాం, కదలకో అని చెబితే కదలకో అంటున్నాడు. అటు ఇటు పోకు అంటే అటు ఇటు పోకు అని చెబుతుంది. దీంతో సంసారం చేస్తూ ఉంటాం 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు, ఈ లోపల జన్మ అయిపోతుంది, వెళ్ళిపోతాం. తెలియాలి. కానీ మనస్సుని నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఇది కాదు, ఇంకొక మార్గం ఉంది, ఇంకొక కథ కూడా ఉంది. పెద్దలు చెప్పింది. మరి ఏమన్నట్టంటే, గురువు గారు మీరు ఆ మధ్య ఉపన్యాసంలో చెప్పారు, ఏ పని తలుచుకుంటే ఆ పని అయిపోయి ఈ పని చేసి పెట్టేటువంటి ఒక భూతం, ఒక రాక్షసుడిని వశీకరణం చేసుకునే మంత్రం ఉందని చెప్పారు. చెప్పాలన్నది ప్రమాదం ఎందుకు వచ్చింది అంటే మామూలుగా తిరిగి సరిపోతుంది. అలా కాదు మీరు చెప్పాల్సింది. నేను అర్థం వేసి కూర్చున్నాను. సరే చెప్పాక 21 రోజులు ఈ మంత్రం చేస్తే ఒక రాక్షసుడు ప్రసన్నం అవుతాడు. ఏ పని చేస్తే ఆ పని చేస్తాడు. వాడు చేయలేని పని అంటూ ప్రపంచంలో లేదు. కానీ పని చెప్పకపోతే నేను తినేస్తాడు. ఇది వాడి నియమం అన్నాడు. సరే వీడు చేశాడు. ఆ మంత్రం చేసి 21 రోజులు చేసేటప్పటికి 22వ రోజు తెల్లవారుసం అయ్యేటప్పుడు కల్లోంచి అని అడిచాడు రాక్షసుడు. ఏమిటంటే నేను రాక్షసుడిని అన్నట్ట. ఎందుకు వచ్చావు? పీచావుగా అన్నట్ట. ఏ పని చెప్పినా చేస్తాను, పని చెప్పవో తినేస్తాను అన్నట్ట. అనేటప్పుడు వీడు భోజనం వడ్డించి తెచ్చిపెట్టు అన్నట్ట. వాడు వడ్డించడం లేదు, ఏం లేదు, అలా ముంచున్న పడాను అందించేట్టుకు భోజనం అని అంత వడ్డించింది. ఇంకేం చేయమంటావు, తినేసేమంటావు అన్నట్ట. అయ్యి వీడిని పోయి టైం ఇవ్వటం లేదు అని చెప్పి ఆ గదిలో మంచం పక్క అది వేసిరా అన్నట్ట. అంటే ఈ లోపల ఆలోచించుకుందామని వీడు ఇక్కడే నుంచుని గదిలో మంచం పక్క వేసి రెడీ అయిపోయినా వెళ్ళి చూసుకోమన్నట్ట. రాక్షసుడు దేవుడికి బుర్ర పని చేయాలి. ఈ చెట్టు అక్కడ పెట్టి తీసుకెళ్ళానట. చెట్లోది అదిగో ఆ చెట్టు అక్కడ ఉంది చూడు అన్నట్టు. వాడు అక్కడే ఉంది. మరీ మర్చిపోయి ఈ కొండ అక్కడ పెట్టు అన్నట్ట. అయితే ఆ కొండ ఇక్కడ ఉంది చూసుకో అన్నట్టు. అక్కడే ఉంది చూడు. చివరికి తినేస్తానంటే భయం వేసి వీడు పారిపోతున్నట్టు. వీడు ముందు పరిగెడుతున్నాడు, రాక్షసుడు వెనక పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఒక్కోటి చెబుతున్నాడు, ఈ స్తంభం అక్కడ పెట్టు, ఆ చెంబు ఇక్కడ పెట్టు, ఈ తప్పారు అక్కడ పెట్టు అంటూ పరిగెడుతున్నాడు. వాడు అక్కడే ఉంది చూసుకుంటూ వాడు పరిగెడుతున్నాడు. పరిగెట్టి 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 గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. కాళ్ళ మీద పడి బాబోయ్ ఈ రాక్షసుడిని తీసేయండి, క్యాన్సిల్ చేయండి అన్నట్ట. వాడన్నట్టు నాకు రాదు నాయన, నాకు మంత్రం ఒక్కటే వచ్చును, అది కూడా మా గురువు గారు ఎప్పుడు ఫలానా మంత్రం ఇది అని చెబితే నేను చెయ్యలేదు, ఊరికి రాసుకున్నాను పెన్సిల్తో, అది నీకు చెప్పాను, నీకెంత కోపం ఉండుతుంది నాకేం తెలుసు. అయితే మీ గురువుగారు ఎక్కడ ఉన్నారు అన్నట్ట. ఇంచపర్వతంలో అరణ్యాల్లో ఉన్నారంటే ఈ లోపల మంది వీడు తినేయకుండా ఉండాలి కదా, అందుకని బయలుదేరి వెళ్ళి పరిగెట్టి 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 శ్వాస వస్తుంది. వాడు వెనక్కి వస్తున్నాడు. అప్పటికి చిన్న జ్ఞానోదయం అయిందిట. ఈ చెట్టు ఎక్కడ పెట్టండి, ఆ పుట్ట ఎక్కడ పెట్టండి అని చెప్పిన వాడు ఇంకో పని చెబుతున్నాను చేయన్నట్ట. ఏమిటంటే నేను అక్కడ వాడు గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడికి నేను వెళ్ళే లోపల నువ్వు నన్ను తినేయకు అన్నట్ట. వెళ్ళే లోపల తినేయను అన్నట్టు వాడు అని పరిగెడుతున్నాడు. కొంత వ్యవసిస్తుంది. అంటే బుర్ర అప్పుడే కొంచెం పనిచేయడం మొదలెట్టింది. ఆయన దగ్గరికి వెళ్ళాక గురువుగారి పాదాల మీద పడ్డాట. అయిపోయింది గురుగారు పట్టేశాడు వీడు, జాగ్రత్త మీరే చూసుకోవాలి, నన్ను చేసేది ఏడవకుండా మనమును మీరే చూసుకోవాలని గురువుగారు కాడని పడేది. పడితే ఏం పర్వాలేదు, ఆ మాత్రం బుర్రలేనటువంటి వాడు ఇలాంటి రాక్షసులతో దుస్సాంగత్యం ఎందుకు చేసావు, ఈ మంత్రం ఎందుకు చేసావురా అని రాక్షసుని ఆగమని చెవులో రహస్యం చెప్పాట వీడికి. అబ్బా ఇంత తేలిక సార్, వీడికి దర్శించుకుంటాం మనకు తెలియలేదే అన్నాడు. ఏమిటంటే ఏం చేయమంటావు, లేకపోతే తినేసేనా అని మళ్ళీ వచ్చాట. పని చెప్పు అంటే చెప్పాడు. ఓ పెద్ద స్తంభం పట్టరా అన్నట్ట. ఇలా చేయబెట్టి ఇదిగో స్తంభం ఇక్కడ ఉంది అన్నట్ట. ఇక్కడ పాతేయమన్నా పాతేసేట. ఈ స్తంభానికి కింద నుంచి పైకి పాకు అన్నట్ట. పాకాడు. తను ఇక్కడ నుంచి పాకడానికి వెళ్ళలేదుగా, పాకి ఆ పైన నుంచి ఇంకేం చేయమంటావు అన్నట్టు. లేకపోతే చెప్పకపోతే దీని నుంచి దూకుతాను నీకన్నా. ఆ పాకినటువంటి స్తంభం మీదకి పైనుంచి జర్ర కింది జారు అన్నట్ట. జారాడు.
అప్పుడు ఏం చేయమంటాడు, మళ్ళీ పాకు అన్నట్ట, పాకాడు, మళ్ళీ జారు అన్నట్ట, మళ్ళీ పాకు, మళ్ళీ జారు అని చెప్పి నేను మళ్ళీ నీకు ఏదైనా పని చెప్పే వరకు పాకుతో జారుతూ ఉండ. వీడికి బాధ తీరిపోయింది. తీరిపోయి 1983 జూలై 24వ తేదీ వరకు ఆ రాక్షసుడు అలా పాకుతూ జారుతూనే ఉన్నాడు. ఈ పద్ధతి కావాలి మనస్సుతో. ఈ రాక్షసుడే మనస్సు. ఆ మంత్రం చేసిన వెర్రివాడే మనస్సును కాన్సన్ట్రేట్ చేయడానికి చేస్తున్నటువంటి పిచ్చివాడు లభించదు. అందుకని ఏం చేయాలి, మనస్సుకి దానికి ఏదైనా పని చెప్పాలి. పని చెబితే ఆ పని అంతా నిలబడుతుంది. రాక్షసుడు అంటే అది. అందుకని మనకి పతంజలి భగవద్గీత మార్గంలో ఏం చెప్పారంటే, శుచి అయిన ప్రదేశంలో కూర్చొని రోజు స్నాన సంధ్యానుష్కరణాలు నేర్చుకుని కన్నులు మూసుకుని శ్వాసని చూసుకో కాసేపు. దానంతరది శ్వాస ఎలా నడుస్తుందో, దానంతరది శ్వాస ఉచ్ఛ్వాసము నిశ్వాసము నీతో ప్రమేయం లేకుండా ఎలా నడుస్తున్నాయో చూసుకో. ఇప్పుడు గుర్తు పెట్టుకో, 2 స్పందనలు లోపల నడుస్తూ ఉన్నాయి. అందులో ఒక స్పందన గాలిని లోపలికి లాగేది, ఇంకొక స్పందన లోపలి నుంచి బయటికి శ్వాసను వదిలేది. ఈ లాగే స్పందనని ప్రాణము అని అంటారు, ఈ వదిలే స్పందనని అపానము అంటారు. ప్రాణాపానములు అని చెప్పి 2 పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి, 2 ఉభయ స్పందనలు. ఇవి వాటంతటవి నడుస్తూ ఉన్నవి కానీ నువ్వు నడిపిస్తున్నవి కాదని రెండవది గుర్తుపెట్టుకోమన్నాడు. కానీ లోపల ఎవరో ఒకడు నడిపిస్తూ ఉండకపోతే నడవు గనక ఆ నడిపిస్తున్నవాడు కూడా లోపలే ఉన్నాడని 3వ పాయింట్ గుర్తుపెట్టుకోను. ఆ నడిపిస్తున్నవాడి పేరేంటి, వాడి పేరు కూడా నేను అనేటువంటిది అని గుర్తుపెట్టుకో. ఈ పైన చూస్తున్న వాడి పేరేంటి, వాడి పేరు కూడా నేను అని గుర్తుపెట్టుకో. దాంతోనే టీకాకు వచ్చింది. ఇద్దరికి చెరో పేరు పెడితే బాగుండేది కదండి. వీడికి నేనని వీడికి నీవని పెడితే సరిపోయాయి. కానీ ఇద్దరికి నేననే పేరుతోనే వచ్చి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ శ్వాసని సరైన పద్ధతిలో దారిలోకి తీసుకురా. చిన్నతనంలో సరైన పద్ధతిలోనే ఉండేది శ్వాసలో. మనం ఉయ్యాలలో పడుకున్న రోజుల్లో, ఆడుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో, మనం నిద్రపోతూ ఉంటే పెద్దవాడు మనం చూసినట్లయితే ఎప్పుడైనా పసిపిల్లలు నిద్రపోతూ ఉంటే చూడండి, శ్వాస చక్కగా క్రమబద్ధంగా నడుస్తూ ఉంటుంది ఉయ్యాలలో పడుకున్న కుర్రాడికి. తల్లిదండ్రుల ఆరోగ్యంలో తేడా కనుక ఉన్నట్లయితే ఇలా శ్వాస పీలుస్తూ ఉంటే మధ్యన ఉండి కుర్రాడు అని మళ్ళీ పీలుస్తూ ఉంటాడు. అంటే ఒక 5-6 నెలల్లో కుర్రవాడికి ఉబ్బసం వ్యాధి వస్తుంది, తండ్రికో తల్లికో ఉన్నది అని అర్థం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు శ్వాస ఎలా నడుస్తుందో చూడు. తాళలయాత్మకంగా సంగీతంలో అలా నడుస్తుంది, లేదా ఛందోబద్ధమైనటువంటి మార్గంలో నడుస్తుంది. ఈ నడుస్తూ ఉన్నటువంటిది కాస్త వీడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏం చేస్తాడంటే చెదరు కొట్టుకుంటాడు, చిన్నగా నడవనివ్వడం. శ్వాస చిన్నగా నడుస్తూ ఉంటే గుండె కొట్టుకుంటాను చిన్నగా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఇంకో ఆయన ఉన్నాడు, ఈ శ్వాస నడుపుతున్నాడు కనుక లోపల భజన చేస్తూ రామనామం చేస్తున్నాడు, ఆంజనేయ స్వామి. అంటే హార్ట్ బీట్, అది గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అది కూడా చక్కని పద్ధతిలోనే కొట్టుకుంటూ ఉంటుంది, చాలా లయాత్మకమైనటువంటి ఛందోబద్ధమైన పద్ధతిలో కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటిది వాడిని కొట్టనివ్వం, మనం పుల్ల పెడుతూ ఉంటాం. పెద్దవాళ్ళు ఆయన కొద్ది వయస్సు వస్తున్న కొద్ది ఏం చేస్తాం, 6 నిమిషాలే ఉంది రైలుకి టైము. 6 నిమిషాలు ఉన్నవాడు రైలుకి వెళ్ళిపోవాలి, కానీ ఈ లోపల అన్నం తిని ఎడదామని చూస్తుంటాడు ఉస్తారు దగ్గర. 3 నిమిషాల్లో అన్నం తిని 6 నిమిషాల్లో రైలుకి ఎడదా. రైలుకి ఎడదామని మనస్సులో బుద్ధి పెట్టుకుని అన్నం తింటాం కూర్చున్నటువంటి వాడికి ఈ శ్వాసను ఈ గుండె కొట్టుకుంటాము, తాళం తప్పుతుంది, లయ ఛందస్సు తప్పుతుంది, కప్పతాళం వేయటం మొదలెడుతుంది. టైం ఏంది, మధ్య కొట్టించు, టైం అయిపోతుంది అంటే అన్నం తింటున్న బదులు పిండా కూడా వేసుకుంటున్నట్లుగా తింటాడు. ఇది వేసి బండి అంతదేమో బయలుదేరి బండిలో కూర్చొని ఇలాంటి రోజుకి ఎన్ని బస్సులు చేస్తానండి. బస్సు అందదేమో, రైలు అందకపోతే నిజమైనటువంటి పద్ధతిలో రైలు అందకపోతే వచ్చే నష్టం ఏంటండి? శ్వాస ఉంటే నష్టమా, రైలు అందకపోతే నష్టమా? మనకి ఏమాత్రాన చిన్న ఎత్తు, ఎలిక తోక మీద ఉన్న వెంట్రుకెత్తు, బుర్ర మనకు కామన్ సెన్స్ ఉన్నా
ఇలా అనటం ఎక్కువ ప్రమాదం అని, రైలు అందకపోతే ఎక్కువ ప్రమాదం లేదని తెలిసి ఉండవలసింది. కానీ మనకున్న బుద్ధి కుక్క బుద్ధి ఎలాంటిదంటే బండి అందకపోతే పనులు అవ్వలేదండి. వీళ్ళు వెళ్ళిపోయి పనులు అయితే వెళ్ళాము. ఎన్ని చెప్పినా పనులవేమో అని దాని మీద భయపడటం అనేటువంటి కుక్క బుద్ధి ఎక్కువ పనిచేస్తుంది. కానీ దానికంటే ఇది ఎక్కువ అనేటువంటి బుద్ధి లోపల ఉండి కూడా పని చేయనిస్తే బండి వెళ్ళిపోతున్నాం భయం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇలా పాడు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎవడి మీద కోపం వచ్చింది, చెప్పిన పని చేయలేదు. నిన్న వాడిని వెళ్ళి టికెట్ రిజర్వ్ చేయించి రమ్మన్నాను, చేసుకొచ్చాడా? లేదండి. రమణ వర్షంగా ఏమిటి, ఏరా టికెట్ రిజర్వ్ చేసుకురాలా? ఏమైంది? ఎన్ని వాళ్ళు చెప్పాను ఇలా చేయొద్దని. నీకు ఇస్తున్న జీతం ఎందుకు ఇస్తున్నావు అనుకుంటున్నావు? నేను చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఎందుకు పోషించాను? నీ అబ్బాయిని ఎందుకు జాగ్రత్తగా చూశాను? ఎవరు అనుకుంటున్నావు? తర్వాత శ్వాస చూసుకోండి. అలాగే ఎవడి మీదనో ఈర్ష్య వచ్చింది, శ్వాస చూసుకోండి. గుండె కొట్టుకుంటూ చూసుకోండి, మారిపోయినాయి. మళ్ళీ తగ్గాక సర్దుకున్నాయి. ఎవడి మీదనో అసూయ వచ్చింది, శ్వాస మారిపోయింది, గుండెకాయ కొట్టుకుంటాం మారిపోయింది, మళ్ళీ సర్దుకుంది. భయం వచ్చింది, భయం వచ్చేటప్పటికి నోరెండిపోయింది, శ్వాస నడుస్తుంది, గుండెకాయ కబటబా కొట్టుకుంటుంది. అంటే రోజుకి కొన్ని వందల మాటలు కనీసం ఇలాంటి పౌడు పని మనం చేస్తూ ఉంటాం. అంటే మనకు కోపం వచ్చినప్పుడల్లా, మనకి ఈర్ష్య వచ్చినప్పుడల్లా, అసూయ వచ్చినప్పుడల్లా, సందేహం వచ్చినప్పుడల్లా, భయం వచ్చినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా శ్వాస గుండెకాయ కొట్టుకుంటాము. దాని తాళం తప్పటం, గతి తప్పటం, లయ తప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి తత్ఫలితంగా 30-35 ఏళ్ళు వచ్చేటప్పటికి వీటికి సంబంధించిన ఎగుడు దిగుళ్ళు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు పిల్లవాడికి ఉయ్యాల్లో పడుకున్నవాడికి నడిచిన పద్ధతిలో చచ్చిన పుటం పెట్టినా ఇంకా నడవని స్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాతనే జబ్బులు చేయటం, బ్లడ్ ప్రెషర్ రావటం, గుండెకి నొప్పి రావటం, గొంతులో నొప్పి రావటం, కడుపులో నొప్పి రావటం, కడుపులో గాలి చేరటం మొదలైనటువంటివన్నీ, మోకాళ్ళు నడుస్తుంటే చిటుకు చిటుకు మన శబ్దం రావటం మొదలైనవన్నీ రావటం. ఎందుకంటే ఏవైతే ముఖ్యమైనటువంటి ప్రధానమైన విషయాలు ఉన్నాయో వాటి ఎడల మనం అపచారం రోజుకి కొన్ని వందల మాటలు చేశాం. చేసి 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 తర్వాత అవి పాడైపోయినటువంటి పరిస్థితి దాకా చేశాం. ఈ యోగాభ్యాసం చేయవలసినటువంటి వాడు మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఒక 5 నిమిషాలు శ్వాస ఎలా పీలుస్తూ ఉన్నాం, శ్వాస ఎలా వదులుతూ ఉన్నాం, దానంతరం శ్వాస లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా పెడుతూ ఉంది గమనించండి. గమనిస్తే ఏమవుతుంది, మనస్సు దీన్ని గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా నిశ్చలంగా నిలబడుతుంది మనస్సు. అదొకటే మార్గం. మనస్సును నిశ్చలంగా నిలబడవే మనసా అంటే నిలబడదు. దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అబ్జర్వ్ చేస్తూ ఉండటం అనేటువంటి పని అప్పచెప్పినట్లయితే ఒక వారం రోజుల కంటే ఎక్కువ టైం అక్కలేదు, మనసు అక్కడే నిలబడిపోతుంది. మీరు మళ్ళీ యువతలకి తీసుకొస్తే కానీ యువతలకి రాదు. ఈ మార్గం వాళ్ళు మొదటి స్టెప్ కింద చెప్పారు. ఇది అయిన తర్వాత స్టెప్లో ప్రశాంతంగా సుదీర్ఘంగా పీల్చగలిగినంత శ్వాస తొందరపడకుండా పీల్చండి లోపలికి. పీల్చిన తర్వాత దమ్ పట్టకండి, బిరడ కొట్టకండి. మళ్ళీ ప్రశాంతంగా సుదీర్ఘంగా ఎంతైతే శ్వాస వదలగలరో అంతా శ్వాస వదలండి. నొప్పి లేకుండా ఉండేంత, శ్రమ లేకుండా ఉండేంత మాత్రమే చెయ్యండి. పీల్చేటప్పుడు కూడా నొప్పి లేకుండా, శ్రమ లేకుండా, ఉక్కిరి బిక్కిరి లేకుండా, డొక్క తిరిగిపోకుండా, దిమ్మ తిరిగిపోకుండా ఉండేంత వరకు అది చేయాలి. అంటే ఎంత పీల్చగలరో అంత పీల్చండి, నిదానంగా పీల్చండి, ఎగుడు దిగుడుగా పీల్చకండి. అక్కడి నుంచి ఎంత వదలగలరో అంత వదలండి, నిదానంగా వదలండి, ఎగుడు దిగుడు లేకుండా వదలండి. ఈ రెండు చేస్తున్నప్పుడు ఈ పీలుస్తున్న శ్వాసనే మనస్సుతో చూస్తూ గమనిస్తూ ఉండండి, విడుస్తున్న శ్వాసనే మనస్సుతో చూస్తూ గమనిస్తూ ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయండి, క్రమబద్ధమైన మార్గంలో చేయండి. ఈ ప్రయత్నం చేయటం పేరు స్థిర సుఖమాసనం. దీనివల్ల శ్వాసకు స్థిరత్వం వస్తుంది, గుండె కొట్టుకుంటానికి స్థిరత్వం వస్తుంది. ఈ రెండిటికి స్థిరత్వం వచ్చి మనస్సు అక్కడ నిలబడితే తప్ప మనస్సుకి స్థిరత్వం రాదు. ఎన్ని చేసినా సైకాలజీ ఎంఏ పాస్ అయినా మనస్సుకి స్థిరత్వం రాదు. బ్రస్సెల్స్, ప్యారిస్ మొదలైన ఊళ్ళల్లోకి వెళుతూ ఉంటే ప్రతి సంవత్సరం సైకలాజికల్ అడ్వైజర్స్, సైకాలజీ ప్రొఫెసర్స్ అని ఉంటారు. వాళ్ళు అంటే నిద్ర పట్టకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు,
ఏదో చికాగ్గా ఉన్నటువంటి వాళ్ళు, భయంగా ఉంటున్నటువంటి వాళ్ళు, అంటే కాంప్లెక్స్లు అంటారు వాళ్ళు. అలా ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేస్తామనే పేరుతో వీళ్ళు బోర్డు కట్టుకుంటారు ఈ సైకాలజీ వాళ్ళు, అడ్వైజర్స్. వీడి దగ్గరికి వాడు రావటం, ఒక $100 వీడికి ఫీజు ఇచ్చి వాడికి ఇలా బాధగా ఉందని వాడు చెప్పడము, వాడంతా వినటము, వీడికి ఏదో నిద్రమత్తు మొదలైన నానాగడ్డిని 2 బిళ్ళలు ఇవ్వటం, వెళ్ళటం జరుగుతుంది. ఆ సైకలాజికల్ అడ్వైజర్స్ అనేటువంటి సైకాలజీ ప్రొఫెసర్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే మనం మనగాళ్ళం అని కాదు, వాళ్ళు సన్నాసులని మనకన్నా వచ్చి, నిద్ర పట్టడం లేదండి, నా వైఫ్కి నాకు పడదండి, నా సంసారం ఇలా అయిపోయిందండి. సైకాలజీ వాడిని చూడు మొహం, వాడి భార్య వాడి మాట కదా. ఇంకోటి సైకలాజికల్ అడ్వైజ్ ఇస్తానంటాడు వాడు. శాస్త్రకి నిశ్చలత్వం వచ్చినప్పుడు చలే వాతం చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవే యోగాభ్యాసం చెప్పాడు. వాయువు చాంచల్యంగా ఉంటుంటే చిత్తం చాంచల్యంగా ఉంటుంది, వాయువు చక్కగా నిశ్చలత్వంలోకి వస్తే చిత్తం నిశ్చలత్వంలోకి వస్తుంది. ఇది పద్ధతి అన్నాడు. ఈ స్థితి కోసం అని చెప్పి ఇది అభ్యాసం చేసిన తర్వాత ప్రశాంతంగా కొన్ని శ్వాసలు అలాగ నెమ్మదిగా లోపలికి పీలుస్తూ గమనిస్తూ ఉండండి, అలాగ బయటికి వదులుతూ గమనిస్తూ ఉండండి. మనస్సుకి ఆసనము అనేటువంటి స్థితి, స్థిర సుఖం ఆసనం అని పతంజలి చెప్పింది, లేకపోతే సుఖం ఆసనం ఆత్మనః అని భగవద్గీతలో చెప్పింది. అని దాని అర్థం అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ తెలిసేందుకు ముందేం చెప్పాడు భగవద్గీతలో? ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ. నాస అంటే ముక్కు, ముక్కులోకి లోపలికి చెరిస్తూ ఉన్నది. అభ్యంతరం అంటే లోపల నుంచి యువతలకి చెరుస్తూ ఉన్నది. ఈ రెండు ముక్కులోకి ముక్కు యువతలకి చెరుస్తున్నది